పెట్టి అన్ని చేస్తే పెద్ద సమస్య కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది. ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపుట నీళ్లు ఉండవు. ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూములు, కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అన్ని లైబ్రరీలు బాగా చేయాలి. ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు ఏంటి కానీ ఎన్నటి సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడలే. ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు. నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డులు పెట్టారు. సరే మీరు చెప్పిరా, ప్రభుత్వం చెప్పిందా, ఎవరు చెప్పారో కానీ హెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే. ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు. తెలంగాణ సాయుధ పోరాటం అక్కడికి వెళ్ళి పుట్టింది. 69 ఉద్యమం లైబ్రరీకి వెళ్ళి పుట్టింది. 52 ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది. ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు? ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు వేశారు. ఇవాళ ఇనుప కంచెలు అవసరమా? మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నా. ఈ ప్రధాన సమస్యలు. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయా లేవో ఫస్ట్. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు? మేనిఫెస్టో గంగలో కలిసింది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజీ ప్రెస్ క్లబ్ లో మీరు మేనిఫెస్టో చాలా నీట్ గా రాశారు కదా. మీకు భగవద్గీతలాగా పాటిస్తారా? మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా? మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది. నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు. ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ఉండే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికి మూడు పంచాయతీలు పెట్టారు. ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు. నేను 13 నియోజకవర్గాలు తిరిగిన సొంతంగా కారు వేసుకొని 3000 కిలోమీటర్లు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెసే గెలవాలా, ఖచ్చితంగా ఓటేయాలని బరాబరి చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఏసీ తరఫున. నాకు ఆ బిడ్డలు, నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు. అవన్నీ కూడా తిరిగి వచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు. అద్భుతంగా పెట్టారు. ఏమని పెట్టారు? ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్, నవంబర్లో సెకండ్ ఫేజ్. ఎటుపోయినా ఫేజులండి మరి ఒక్క ఫేజ్ రాలేదు ఇంతవరకు. ఫేజ్ 1 పోయింది, ఫేజ్ 2 పోయింది. సార్ అదన్నా సరే, ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం. మరి నిండు అసెంబ్లీ సాక్షిగా 119 ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటిసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది పోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్నిసార్లు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 2 సార్లు లంఘసాయి చేసిన. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్. అది యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండ్ మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పారా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇచ్చిన తర్వాత పీజీటీ టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే
డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాశారు, 1:2 లిస్ట్ లో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. గ్రూప్ 4 లో 3500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాలు సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి, ఆడ మాట్లాడి, ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, మీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు. మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా? మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను, మీకు ఇంప్లిమెంట్ అయితే చేతనైతే చేయండి, లేకపోతే లేదు. ఫస్ట్ వాళ్ళ తెలంగాణలో నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ మళ్ళీ ఒకసారి రావాలా. అది 100% అవసరం. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ అనే మహానగరంలో 70% ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి, 70% ప్రైవేట్ ఉద్యోగాలు. వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు ఏమో యూపీ, బీఆర్ అండ్ వీళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి. ఆ నాన్ లోకల్ ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన దగ్గర కూడా చట్టం చేయాలా, దాన్ని అమలు చేయాలి. చట్టం చేసి సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడు, ఎంటెక్ చేసిన వాళ్ళు 20,000 రూపాయలు జీతం రావట్లేదు. ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చింది. ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు, రోజంతా కూలి అంటే 1,200. నెల రోజుల పాటు చేస్తే అతనికి వచ్చేది 36,000 రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పని చేసే వ్యక్తికి. కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. ఇవాళ బీటెక్ కాలేజీలు ఉండే సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే ఇవాళ డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి. బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లిస్తారో చెప్పేట ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు, మొత్తంగా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్ లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది, కానీ మనకి ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి అపవాదు మీరు మూట కట్టుకుంటున్నారు. అపవాదు ఉన్నది కూడా. మరి అపవాదు పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే 90%, తెలంగాణ బిడ్డలకే 90% ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా. అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం.